హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి పుల్ల పుల్లగా నోరూరించే మామిడికాయ పులిహోర అండి. ఈ పచ్చి మామిడికాయతో తయారు చేసుకునే పులిహోర టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ బాగా నచ్చుతుంది. ఈ ఒక్క పులిహోర తయారు చేసుకుంటే ఆ రోజు కడుపు నిండా తినేయచ్చు. మరి ఈజీ, టేస్టీ, కమ్మనైన మామిడికాయ పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ రైస్ వేసుకోవాలి. ఈ రైస్ని 2 నుంచి 3 సార్లు నీట్గా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నామో సేమ్ గ్లాస్తో 1.5 గ్లాసు వాటర్ని వేసుకోవాలి. దాంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, అలాగే ఒక పావు నూనె వేసుకోవాలి. ఇలా నూనె వేసుకోవడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా కుక్ అవుతుంది. కుక్కర్ మూత అడ్జస్ట్ చేసుకొని విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. రైస్ ఉడికేంత వరకు పక్కన ఒక పచ్చి మామిడికాయని తీసుకొని శుభ్రం చేసుకొని మామిడికాయ మీద ఉన్న పొట్టు మొత్తం తీసేసుకోవాలి. ఇలా చెక్కు తీసేసిన మామిడికాయని ఒక గ్రేటర్ హెల్ప్తో మనం వీలైనంత సన్నగా తురుముకోవాలి. మీరు ఎంత సన్నగా తురుముకుంటే రైస్లో అంత చక్కగా కలుస్తుంది. నేను ఒక మామిడికాయ తురుము అనేది నాకు ఇంత క్వాంటిటీ వచ్చిందండి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఉడికించిన రైస్ని విజిల్ తీసేసి కుక్కర్ మూత ఓపెన్ చేసుకొని చూడండి, రైస్ అనేది చక్కగా ఉడికింది కదా. ఇలా ఉడికిన రైస్ని ఒకసారి కలుపుకొని దీన్ని ఒక పెద్ద ప్లేట్లో కానీ ఇలా తాంబాలంలో కానీ వేసుకొని రైస్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా రైస్ అనేది మనం చల్లారేంత వరకు ప్లేట్లో వెడల్పుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. రైస్ చల్లారేలోపు మనం పులిహోరకు కావాల్సిన తాలింపును రెడీ చేసుకుందాం. దానికోసం ఒక కడాయి తీసుకుని కడాయి హీట్ ఎక్కాక 2 పావుల నూనె వేసి నూనె బాగా వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి అవి బాగా చిటపట్లాడుతున్న తర్వాత 1 కప్పు పల్లీలు, అలాగే దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసి ఈ పప్పు దినుసులు అనేటివి లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎంత చక్కగా ఫ్రై అయితే పులిహోర అంత బాగుంటుంది. మనకు పప్పు దినుసులు బాగా ఫ్రై అయ్యాక ముక్కల్లా చేసుకున్న 4 ఎండుమిరపకాయల ముక్కలు, చీల్చిన 2 పచ్చిమిరపకాయల ముక్కలు, 6 నుంచి 7 కాజులను వేసుకొని పచ్చిమిరపకాయలను, ఎండుమిరపకాయలని మరొక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనకు తాలింపు అనేది బాగా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, చక్కగా ఇక్కడ కరివేపాకు క్రిస్పీగా అయింది కదా. ఇప్పుడు ముందుగా తురిమి పక్కన పెట్టుకున్న మామిడికాయ తురుమును కూడా వేసుకొని ఈ తాలింపులో ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం ఆయిల్లో ఇలా మామిడికాయ తురుము వేసి ఫ్రై చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా బాగా కలిసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా బాగా కలిసి కుక్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా రెడీ అయిపోయిన తురుముని మనం ముందుగా చల్లారబెట్టుకున్న రైస్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మామిడికాయ తురుముని మనం రైస్తో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. మనం గరిటెతో కాకుండా చేయితో కలిపితే చక్కగా కలుస్తుందండి. ఇలా ఈ తురుము మొత్తం రైస్కి బాగా పట్టేంత వరకు కలుపుకొని ఇలా రెడీ అయిపోయిన మామిడికాయ పులిహోరలోకి సన్నగా తరుముకున్న కొత్తిమీర వేసుకుంటే అంతేనండి, ఎంతో నోరూరించే పుల్లనైన మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇది పిల్లల లంచ్ బాక్స్లో కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ చక్కగా తినేయచ్చు. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. చూస్తుంటేనే నోట్లో నుల్లూరుతున్నాయి కదా. మరెందుకు ఆలస్యం, మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. Thank you for watching.